కలవర్ టెంపుల్లో ప్లేయర్కి వచ్చిన వాళ్ళకండి ఉదయాన్నే కిచిడి పెడతారు. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము హైదరాబాద్లో కలవర్ టెంపుల్కి వచ్చాం. ఒకసారి కలవర్ టెంపుల్ చూడండి. ఇప్పుడే ప్లేయర్ వదిలారు, అందరూ కూడా బయటికి వెళ్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, జనం అయితే చాలామంది ఉదయాన్నే అయితే ప్లేయర్కి వచ్చేసారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కలవర్ టెంపుల్ అయితే చాలా బాగా అయితే చేశారండి. బయట గార్డెన్ లాగా చేసి లెటర్లు అయితే చాలా బాగా అయితే చక్కగా రాయటం జరిగింది. చూడండి, మేమైతే హైదరాబాదు కల్వర్ టెంపుల్కి వచ్చామండి. తెల్లవారుజాము 5ంటికే వచ్చాము. మేము వచ్చేసరికి ఒక ప్రార్థన అయిపోయింది, రెండో ప్రార్థనకు వచ్చాము. మేము మా ఇంటి పక్క మేరమ్మోళ్ళు 2 కుటుంబాలు అయితే వచ్చాము. కలవర్ టెంపుల్లో ప్లేయర్కి వచ్చిన వాళ్ళకండి ఉదయాన్నే కిచిడి పెడతారు. ఇక్కడైతే కిచిడి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, కలవర్ టెంపుల్లో ఇది కిచిడి అండి. ఈ కిచిడిలోకి గోంగూర, పెరుగు చట్నీ 2 ఇస్తారు. ఇది ఓన్లీ 20 రూపీసేనండి. ప్లేయర్ అయిపోయిన వెంటనే అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఖాళీ కడుపుతో పోకుండా దూరభారం నుంచి వస్తారు కదా, మరి వచ్చిన వాళ్ళకి కలవర్ టెంపుల్లో సతీష్ అయ్య గారు అయితే చాలా బాగా అయితే ఇక్కడ భోజనం ఆహారం అయితే ఏర్పాటు చేశారు. మరి మేమైతే మేము 4 టికెట్లు తీసుకున్నాం. ఒక్కొక్క టికెట్ వచ్చి 20 రూపీస్ అనమాట. మేమైతే చాలా బాగా అయితే ఈరోజు కిచిడి తినేసి మరి మేము బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నాం. మరి ఇక్కడ చాలా రుచిగా ఉందండి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆకలితో ఎవరు వెళ్ళకూడదు. ప్లేయర్ అయిపోయిన వెంటనే కాస్తో కూస్తో తిని నిమ్మలంగా బయలుదేరతారనే ఆలోచనతో మంచి షెడ్ ఉంది ఇక్కడ. మరి ఆ షెడ్లో కూర్చొని అందరూ చూడండి ఎంతమంది భోంచేస్తూ ఉన్నారు. ఈ చర్చి అయితే చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. లోపలికి వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యపోయేటట్టుగా ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే ఎక్కడ చూడలేదండి. కలవర్ టెంపుల్ చర్చికి మేము మొదటిసారి అండి రావటం. ఇక్కడ చాలా బాగుంది. లొకేషన్ కానీ గార్డెన్ కానీ మంచి ప్లేస్ సూపర్గా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే అండి చర్చి అయితే మామూలుగా లేదు. అందరూ కూడా రావచ్చు. చర్చికి ఆపోజిట్లోనే జెరూసలేం హాల్ అని చెప్పేసి బుక్ స్టాల్ అయితే ఒకటి పెట్టారండి. ఈ బుక్ స్టాల్లో మనకు కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ మంచి మంచి వాక్యాలు కానివ్వండి, వాగ్దానాలు, అలాగే మనకి ఏవైతే కావాలో దేవుడికి సంబంధించిన అన్నీ ఇక్కడ బుక్స్ అయితే దొరుకుతాయి. మరి మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒకసారి ఈ బుక్ స్టాల్ని, అలాగే ఇక్కడ మీకు ఏం కావాలనో చూసి కొనుక్కోవచ్చు. ఇక్కడ మంచి లోపలైతే సూపర్గా ఉంది. ఇవన్నీ కూడా మా వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు, మేము కూడా చూస్తూ ఉన్నాం. మాకు నచ్చినైతే కొనుక్కుందామని మేమైతే రావడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరుగుతాము, మనకు నచ్చింది దొరక్క ఎన్నో సౌకర్యాలు లేని చోటకి వెళ్ళి మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఇలాంటి సౌకర్యాలు ఉన్న చోటకు వచ్చి మనకు నచ్చిన వస్తువును కొనుక్కునే ఆనందంలో చాలా తృప్తి ఉంటుంది కదా మనకి. మేమైతే మాకు నచ్చిన వస్తువునైతే మేము ఈ బుక్ స్టాల్ అయితే కొనుక్కుంటా ఉన్నాం. చూడండి, ఎందుకంటే మాకు నచ్చిన వస్తువు, మాకు ఒక వాగ్దానం బుక్ కావాలని చెప్పేసి మేము ఎత్తుక్కుంటా ఉన్నాం, నేను మా వైఫ్. ఇక్కడైతే వాగ్దానాలు చాలా మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయండి. మనకైతే కావాల్సిన వాగ్దానాలు మనం తీసుకోవచ్చు. మనం ఇవన్నీ చూసుకొని ఏదైతే మనకి సరిపడిద్దో ఆ వాగ్దానం తీసుకొని, మరి ఇదిగో ఇక్కడైతే ఇంకా చాలా చాలా మంచి ఇగో పిల్లలకు సంబంధించినవి అయితే ఏమి, ఇంకా చాలా పుస్తకాలు అప్పుడెప్పుడో రాసిని పూర్వకాలం నాటి పుస్తకాలు కూడా ఉన్నాయండి. దేవుడికి సంబంధించిన ప్రతి బుక్ కూడా ఇక్కడ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, అన్నీ కూడా చూపిస్తున్నాం చూడండి. వాగ్దానాలు కానివ్వండి, అలాగే బుక్స్ కానివ్వండి, మన ఫోటో ప్రేమలు కానివ్వండి, వాచీలు కానివ్వండి, చాలా మంచి మంచి దేవుడు ఫోటోలు వేసి మంచి వాచీలు కూడా ఇక్కడ ఉన్నాయండి. చూడండి, వాగ్దానాలు చూడండి, ఇవన్నీ కూడా ఫోటో ప్రేమలు అనమాట. మనం గుమ్మంలో తగిలించుకుంటే ఏ సైతాను శోధనలు రాకుండా మన ఇంట్లో ఈ ఫోటో ఉంటే చాలా బాగుంటుందండి. మరి ఇవన్నీ కూడా మన సతీష్ అయ్య గారు అందరికి అనుకూలంగా అన్ని రీజనబుల్ రేట్లోనే మరి ఇక్కడైతే ఉండటం జరిగినాయి. మీరు చూడండి, మీరు చూసే ఈ వాచీలు చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మీకోసమే చూపిస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా తప్పనిసరిగా కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ
ఈ కలవ టెంపుల్లో చూసి ప్రతి దాన్ని కూడా మీరు ఆస్వాదించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటు రేట్లలో ఇక్కడ మీకైతే మన సతీసాయి గారు మంచి అవకాశాలు కల్పించున్నారు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని సిడిస వ్యసనాలకు దూరంగా ఉండి మంచి సవాసాలతో మీరు ప్రారంభించాలని సతీసాయి గారు ఎంతో పోరాడి మరి అందరినీ ఒక మంచి బాటలో నడిపించే దానికైతే ఆయన చూస్తూ ఉన్నాడు. నేనైతే ఈ కార్ అడిగాను మా బుడ్డోడి కోసం. ఇది 4,000 చెప్పారండి. 400 కాదండి, 4,000 చెప్పాడు. అది నడిచిద్దంట, అందుకని 4,000 చెప్పాడు. నేనైతే కొనలేదండి. డబ్బులు లేక తర్వాత కొనుక్కోలేక కొనొచ్చని కొనలేదు. ఈసారి పోయినప్పుడు చూద్దాం. నెక్స్ట్ సారి చూసిద్దంటండి. ఇప్పుడైతే కొనలేదు. ఈ బుక్ అయితే కొనుక్కోవాలని అనుకుంది. ఇది కొనుక్కోబోతుంది. మా మేడం గారికి నచ్చిందంట. ఇది ఒక సతీసాయి గారి వాగ్దానం, అలాగే ఆయన జీవ చరిత్ర బుక్కు. ఆయన ఎలా ప్రారంభించాడు ఈ చర్చిని అనే దానికి కూడా ఇందులో అయితే చాలా బాగా అయితే ఉంది. చూడండి ఫోటో ఫ్రేములు చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇక్కడ సతీసాయి గారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక గోడకైతే వాళ్ళ ఆల్బమ్ వేసి ఉందండి. సూపర్.